గ్రంథాన్ని చూడవచ్చు మనము. దేవుడు ఏవి సిద్ధపరుచును అనేవి కంటికి, చెవికి, మనసు హృదయానికి గోచరము కావు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా. దేవుడు ఏవి సిద్ధపరుచునో అవి కంటికి, చెవికి, మనసు హృదయానికి గోచరము కావు. బైబిల్ అంటుంది ఆయన మన కొరకు ఏవి సిద్ధపరుచును, ఆయన మన కొరకు సిద్ధపరిచినవి మనకి అనుగ్రహించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, గృహమా, వివాహం విషయంలో, గర్భఫలం విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుడు ఎక్కడ ఏవి ఏ రూపంలో ఎటువంటి కార్యములు చెయ్యును అనేది మానవుని యొక్క హృదయానికి అగోచరంగా ఉండాలి. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అన్నమాట. అవి జరగటానికి కూడా సమయం కలదని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. అవి జరగటానికి కూడా సమయం కలదంటున్నాడు. మరి అవి జరిగే వరకు, అవి పొందుకోవాలంటే అవి జరిగే వరకు మనం ఏం చేయాలి? ఓపిక కలిగిన వారిమై ఉండాలి. హల్లెలూయా. ఏముండాలంట? ఓపిక కలిగిన వారు. ఫిలిప్పీ పత్రికలో మాటను చూడొచ్చు. చక్కని మాట ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో కామలో అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? అవి జరిగే వరకు మనము ఓపిక కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? 4-5 వచనం చదవర తల్లి. చూడండి ఏమంటున్నాడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎవరు లేనట్టుగా ఉన్నారండి? అందరూ చెప్పండి హల్లెలూయా. నిజమే. ఎలా ఉండాలన్నాడు ఆయన? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడంట. నిజమే కదా. ఎక్కడ ఉన్నాడు? సమీపముగా అంటే ఎంత దూరంలో ఉన్నాడంట మనకి? ఎంత దూరంలో ఉన్నాడు? ఇప్పుడు ప్రయాణంలో ఉన్న వ్యక్తికి మనం ఫోన్ చేస్తాం, ఎక్కడున్నావు? ఆ వ్యక్తి అంటాడు, నేను సమీపంలో ఉన్నాను, వచ్చేసాను. ఉదయకాలంలోనో రాత్రి కాలంలోనో మా అబ్బాయి పనికి వెళ్ళాడు. సాయంకాలం అయిపోయింది, ఫోన్ చేయించు తాతయ్య అంటున్నాడు మా మనవడు. నేను ఫోన్ చేయడానికి సిద్ధపడినప్పుడు కొద్దిలే అప్పుడు అంతరాన్నే మామయ్య వచ్చేసాడంట. ఇక్కడ సమీపంలో ఇక్కడే ఉన్నాడంట. హల్లెలూయా. నిజమే. ఇక్కడే ఉన్నాడు, వచ్చేసాడంటే ఎదురు వెళ్ళిపోతున్నాడు. సమీపంలో ఉన్నాడంటే సరిదాపుల్లో మన పక్కన ఉన్నాడని అర్థం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన మన సమీపంలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. మన సమీపంలోనే ప్రభు ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. జక్కరయ్య ధూప వేదిక కుడివైపున ఉండి దేవునికి ధూపం వేస్తున్నాడంట. దేవుని దూత ఆ పక్కనే లూకాసు సువార్తలో చూడండి ఒక మాట, ఆ పక్కనే ఉండి జక్కరయ్యతో మాట్లాడుతుంది ప్రభు ఆత్మ. ఎలాగ ఎంత సమీపంలో ఉన్నాడంట వారికి అనేది అనుకోరు. మనకు కూడా ఆయన ఎంత సమీపంలో ఉన్నాడో అనే దాని కొరకు మనం చూసుకోవచ్చు అన్నమాట. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనము చూద్దాం. 6వ వచనం కానీ 5వ వచనం కానీ అయినా పర్లేదు. యోధా దేశపు రాజు హేరోదు దినములలోనంట అబియా తరగతిలోనున్న జక్కరియా అను ఒక యాజకుడుండిను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పిన, న్యాయ విధులు చెప్పిన, నిరపరాధులుగా నడుచుకొనుచు
దేవుని దృష్టి కంట నీతిమంతులై ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. ఎలాగ నడుచుకున్నారంట వీళ్ళు? నేటికి వారి వయసు ఎంత, వారి స్థితి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. అప్పటికి వారు నిరపరాధులుగా ఉండి నీతిమంతులుగా దేవుని దృష్టికి నడుచుకుంటూ ఉన్నారంట. సకల విధములైన ఆజ్ఞల చెప్పును నడుస్తున్నారంట వీళ్ళు. స్తోత్ర. అప్పుడు 7వ వచనంలో చూస్తే, ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు నుంట బహుకాలము గడిచిన వృద్ధులయ్యి ఉన్నారంట. నిజమే, ఆ పరిస్థితుల్లో ప్రభు ఆత్మ వారి పక్కనే ఉండి వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అన్నమాట. ఆ మాటను మనం చూడొచ్చు 9, 10 వచనాల్లో మనం చూడొచ్చు. 10వ వచనం చూడు. ధూప సమయం ముందు అమ్మా ప్రజల సమూహం అంతా వెల్లపల్ల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా. స్తోత్రం చెప్పండి. ఆయన ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రభు దూత వారి పక్షమునంట సమీపంలో ఉండి అక్కడ జకర్యాతో ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈరోజు ఈ వర్తమానం దేవుడు మనకు బయలుపరచడని తెలియదు, కానీ మన పరిస్థితులను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడు మనము చింతించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మనుషులు మనకి ఉన్నా లేకపోయినా, మనుషులు సహకరించకపోయినా ప్రభు ఆత్మ మనకి సమీపంగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. మనము మన గురి దేవుని వైపు మాత్రమే ఉండాలి. స్తోత్రం చెప్పండి. నిజమే, ప్రభు సమీపంగా ఉండి జకర్యాతో ప్రభు దూత అక్కడ మాట్లాడుతున్నప్పటికీ జకర్యా ఆ దూత అతనితో జకర్యా భయపడకమని చెప్తుంది. చూడు 11వ వచనంలోనా 12వ వచనంలోనా చూస్తే 12వ వచనంలో చూడండి అన్నమాట. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన నాకు వినపడ్డది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికంటే యోహానని పేరు పెట్టబడిన. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, దేవుడు అక్కడ సమీపంగా ఉండి వారి కుటుంబంలో వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, వాళ్ళకి ఆధారం లేనప్పటికీ, వాళ్ళు భయభ్రాంతులై ఉన్నప్పటికనంట, విసారం కలిగి ఉన్నప్పటికీ ప్రభు ఆత్మ సమీపముగా ఉండి వారిని బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. నిజమే కదా, ఈ రోజున ప్రభు ఆత్మ మనలను కూడా ఏం చేస్తుంది అమ్మా? మన దేవుడు లేనివి ఉన్నవి గాను, ఉన్నవి లేనివి గాను చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అప్పుడు జకర్యా మరి ఏమన్నాడు? 12వ వచనంలో అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనం చూడొచ్చు 13వ వచనంలో నా సందర్భాన్ని చూస్తే ఆ మాటకు ఎలిజబెత్ ఏమంటుందంటే, నీ కుమారుడు కనునని చెప్పి యోహాను అతని పేరు పెడదామని 13వ వచనం చెప్పగా 14వ వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, ద్రాక్షరసం మద్యమునైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడే, ఇజ్రాయేలీలతో కూడా అనేకులు ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదేంటి ఆశ్చర్యం. ఉదాహరణకి రాత్రి ఒక దర్శనం కలిగింది. మా చిన్న అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆడికి కొడుకు పుట్టాడు. ఆడు కొడుకు ఎంత ఉన్నాడు, ఈడు కలిపి లొంగేషన్ కొట్టింపులు కొట్టుకున్నారు ఇద్దరు. స్తోత్రం చెప్పండి. నమ్ముతారు ఈ మాటనే? హల్లెలూయా, హల్లెలూయా. ధాన్యం బత్తాలు ఇంటిపైన పై గదిలో ఉన్నాయంట, మూటలు కట్టేసి ఉన్నాయి. ఒక ధాన్యం బత్తాలు ఎవరైనా మట్టుకుపోతారేమో, వాటిని భద్రం చేద్దాం నాన్న అంటున్నాడు. వీడి దగ్గరకు వచ్చేవాడు. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది అన్నమాట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. మరి కొన్ని సందర్భాలుగా కొన్ని సూచనలు
అలా చూపిస్తూ ఉంటాడు ప్రభు. నమ్మాలి. మా తమ్ముడు కోడలు గారికి పిల్లలు లేక చాలా బాధపడుతుంటే ప్రభు చూపించాడు. మనం పిల్లవాడికి వాళ్ళు తలగోళ్ళు పెట్టి భోజనం తినిపిస్తున్నట్టుగా చూపించాడు. తీరా చూసిన పిల్లకి కడుపులో ఏమొచ్చినాయంటే నీలకంతులు వచ్చినాయి. చాలా ఇబ్బంది పడుతుంటే మా మెడిసిన్ కూడా వాడుతూ ఉన్నారు. అలా బాధపడుతూ ఉంటే నాకేమో వచ్చిన దర్శనం ఇది. ఇవన్నీ ఈ నీలకంతుల వల్ల పిల్లలు పుట్టరో కూడా ఆపరేషన్ చేసినా చెప్పలేమని పరిస్థితి. అప్పుడు నేను అంటాను, ప్రభు చూపించాడమ్మా, మీరు భయపడొద్దు, మరి ఆ దేవుడు సమయాన్ని కార్యం చేస్తాడని అన్నట్టుగానే మరి పిల్లోడు పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ విషయంలో కాదు, మా దీవెన విషయంలో కూడా మరి చాలా ఇబ్బందులు పడుతుంటే పిల్లల విషయంలో 7 వారాలు ప్రార్థన పెట్టినప్పుడు కూడా ప్రభు దర్శనాన్ని చూపించాడు. ఎర్రగా ఉన్నాడు, వాడు బుర్రగా ఉన్నాడు, పుట్టుకుంటే డాగాడిపోయినట్టుగా ఉన్నాడు. మరి దర్శనాన్ని పెట్టి వాళ్ళకి చెప్పగా, అమ్మ పిల్లోడు పుడతాడు, వాడు ఎర్రగా ఉంటాడని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, నవ్వుకున్నారు. వాళ్ళు కొందరు నవ్వుకుంటారు, కొందరు ఆశ్చర్యపడతారు, కొంత చింతపడతారు, వీడు ఇలాగే చెప్తూ ఉంటారు లేనిపోని మాటలని. కొందరు హేళన కూడా చేసేవాళ్ళుగా ఉంటారన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇక్కడ జకరియతో మరి ప్రభువు దూత చెప్తున్నప్పుడు జకరియా కూడా ఏమన్నాడమ్మా? జకరియతో ప్రభువు దూత చెప్పుతున్నప్పుడు జకరియా ఏమన్నాడు? ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదై ఉన్నది. అమ్మా, ఆ దూతతో చెప్పగా, దూత, నువ్వు దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము ఏమంట, ఈ సువార్తమానం మీకు తెలియజేయడానికి నేను పంపబడ్డాను. స్తోత్రం చెప్పండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నెరవేరుతాయి, మనం అనుకున్ననే నెరవేరు. మనకు ఇప్పుడు జరిగిపోవాలనుకుంటాం, మనం ఇప్పుడు పొందేసుకోవాలనుకుంటాం. ఎలా కుదురుతుంది? చాలా మంది అంటారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు అంటారు. మా కోళ్ళని నీళ్ళేసుకోలేదు అనేవాళ్ళు ఉంటారు. మా అబ్బాయి చదువుకున్నాడు, మా అమ్మాయి చదువుకుంది, డిగ్రీ చేసింది, జాబు రావట్లేదు. ఎక్కడొద్దా జాబు? నువ్వు ప్రభు మీద ఆధారపడితే దేవుని ఒక వాగ్దానం నువ్వు పొందుకుంటే గనక, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ప్రకారంగా వాటి కాలమందు దేవుడు ఉద్యోగమైన, గర్భఫలమైన, పెళ్ళైన, ఇల్లైన, వ్యాపారమైన దేవుడు వాటి కాలమందు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. మనం తొందరపడినంత మాత్రాన మనకి అవి జరగవు. అందుకన్నాడు జకరియా ఏమన్నాడంటే, అవి నాకు ఎలాగా తెలియను. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన ఏమన్నాడు? అప్పుడు వాటి కాలమందు అవి నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుకనో ఆమె ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మోగవాడిగానే మౌనంగా నువ్వు ఉందువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మలేదు కనుక, నమ్మకం లేకపోతే చాలా దేని మనం ఏదైనా పొందాలంటే అది సాధ్యం కాదండి. హల్లెలూయా. నిజము. ఏదైనా ఏ కార్యమైనా మనము ఏ మేలైనా పొందుకోవాలంటే దేవుని సన్నిధికి సముఖానికి వెళ్తున్నప్పుడు, దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి ద్వారా ఇది నా కొరకే మాట్లాడుతున్నాడు ప్రభు అని చెప్పి మనం ఎప్పుడైతే వాక్యం పట్ల నమ్మకం కలిగి ఉంటావో దేవుడు ఆ వాక్యాన్ని మన పట్ల ఏం చేస్తాడంటే ఫలింపు చేస్తాడు. హల్లెలూయా. వాటి కాలమందు, ఏ కాలమందు? మన ప్రార్థన ఎలా ఉండాలి? వాటి కాలమందు అంటున్నావు కదా ప్రభు, ఏమన్నా ప్రార్థన చేయాలి? ఆ కాలం ఎప్పుడూ కాదు ప్రభు, ఆ కాలము ఈ దినమునే మొదలగును గాక. గట్టిగా చెప్పండి. ఆ సమయము ఈ కాలమందే మొదలగును గాక అని చెప్పి మనం ఏం చేయాలంట? ఆమేన్ చెప్పేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. పరిస్థితులు మనకు అనుకూలించకపోయినప్పటికీ, పరిస్థితులు మనం ఎట్టి రీతిలో మనకు అనుకూలించకపోయినప్పటికీ మనము ప్రభు నామమును దూషించు బద్దులముగా మనం ఉండకూడదు. ప్రభు నామమును మహిమపరచు వారముగా మనం ఏం చేయాలంటే
నమ్మకము కలిగి గమనించండి. ప్రభు చేయు గొప్ప కార్యం కొరకు మనం ఓపికతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి.